మేడం, స్వర్ణలతాదేవి గారు ఎవరండి? బొకే మా కోడలే. వారికి ఈ బొకే ఇమ్మన్నారు. బొకేనా? ఎవరిచ్చారు? ఆర్డర్ చేశారు. నేనే ఆర్డర్ ఇచ్చాను. నువ్వు వెళ్ళు. దేనికి స్వర్ణ? అది మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే తెప్పించాను. బర్త్డే అయితే వెళుతూ వెళుతూ తీసుకెళ్ళచ్చు కదా, ఇంటికి ఎందుకు ఆర్డర్ ఇవ్వడం? ఆ రూట్లో బొకే షాపులు లేవమ్మమ్మ. మళ్ళీ మొదలు పెట్టింది తిరుగుళ్ళు. ఆపింది ఎప్పుడు అత్తయ్య? ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టడానికి. క్రిస్టల్, ఎలాగైనా అమ్మమ్మ నా వశం ఎలా చూడు. ఏమిటా వాసన? అగరొత్తుల్లో ఉన్నాయి అత్తయ్య గారు. దానికి అగరొత్తులంటేనే పడదుగా, అలాంటి దాని గదిలో నుంచి అగరొత్తులు వాసన రావటం ఏమిటి? ఏమో అత్తయ్య, ఎప్పుడేం చేస్తుందో, ఎప్పుడే కోరిక కలుగుతుందో, ఎప్పుడే బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు? పూజలే చేయింది, అగరొత్తులు ఎందుకు వెలిగిస్తుంది? ఏదో బర్త్డే అంది కదా, స్ప్రే ఏమైనా కొట్టుకుంటుందేమో. ఇది స్ప్రే వాసన కాదు. అబ్బచ్చా బాబా, నీ మహిమ చూపించు. నువ్వు పంపిన ఈ క్రిస్టల్ పవర్ వెంటనే యాక్షన్లోకి రావాలి. పద చూద్దాం. పదండి అత్తయ్య. స్వర్ణ, ఏమిటి పొగ? మార్కెట్లోకి కొత్తగా దోమల స్టిక్ వస్తే తెచ్చాను, ఒకటి అంటించాను. ఇంట్లో దోమలు లేవు కదా? రాత్రి కుడతాయి కదమ్మమ్మ, అందుకే ఎలా పనిచేస్తాయో చూద్దామని ఒకటి అంటించాను. అదేమిటి బొకే అలా పడేసావు? ఎవరిదో బర్త్డే అని తెప్పించావు కదా? అర్జెంటుగా ఫ్రెష్ అవుదామని అలా మంచం మీద పెట్టబోయేసరికి పడిపోయింది. ఇదే మంచి ఛాన్స్. అమ్మమ్మ దిండు కింద ఎలాగైనా క్రిస్టల్ పెట్టాలి. అమ్మమ్మ గారు, మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా? నా దగ్గర అన్నీ అయిపోయాయి. నా గదిలో రబ్బర్ బ్యాండ్స్ ఎందుకుంటాయి? నా జుట్టు చుట్ట కుదురని నువ్వే అంటావుగా. ఏదో ఉన్నాయేమో అని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.